నమస్తే అందరికీ. ఈరోజు మీకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం నుండి చెన్నూరు పట్టణంకి ఉండే దారిని చూపిస్తాను. అలాగే ఈ కిష్టంపేట చెన్నూరు మధ్యలో ముఖ్యమైన ప్రాంతాల గురించి కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను, చూపిస్తూ. సో ఇప్పుడైతే మనము సుద్దాల నుండి వచ్చేటప్పుడు తీస్తున్న వీడియో. సో ముందు బైపాస్ రోడ్ కనబడింది కదా, అది నిజామాబాద్ టు జగదల్పూర్ హైవే అనమాట, నేషనల్ హైవే 63. సో ఇప్పుడైతే మనము కిష్టంపేట గ్రామంలోకి ప్రవేశించాము. సుద్దాల గ్రామం నుండి వచ్చే దారి నుండి ఇప్పుడు అటు ఒక జీప్ వెళ్ళింది కదా, అదేంటంటే ఇది మంచిర్యాల హైవే అనమాట. సో అటువైపు మంచిర్యాల, ఇటు మనం వెళ్తుంది చెన్నూరు వైపు. ఇక్కడ కిష్టంపేటలో ప్రత్యేకంగా బస్ స్టేషన్ అనేది ఏం లేదు. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిన్న షెడ్, ఇదే బస్ స్టేషన్. తర్వాత ఇటువైపు బస్సులు ఆగుతాయి మంచిర్యాల వైపు వెళ్ళడానికి. ఇక్కడ బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. చెన్నూరు నుండి కిష్టంపేట దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఈ 4 కిలోమీటర్ల దూరాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రోడ్లు అయితే ప్రస్తుతానికి బాగున్నాయి, ఇంకా వెడల్పు కూడా చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ హై స్కూలు, కిష్టంపేట గవర్నమెంట్ హై స్కూలు. ఇటువైపు కనిపిస్తున్న గ్రౌండ్ ఏరియా అంతా రైట్ సైడ్ ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. ప్రస్తుతం అయితే అక్కడ రైతు వేదిక కూడా కట్టారు. ఇక్కడ మార్కెట్స్ అంతా ఉంటుంది, అందుకే ఆ గోడలన్నీ అలా రైతులకు సంబంధించిన పిక్చర్స్తో ఉన్నాయి. ఇప్పుడు ఇంక ఈ ఏరియానంతా ఎల్లకపేట అని కూడా అంటున్నారు. ఎల్లకపేట. ఈ వైపు ఒక ద్వారం కనిపిస్తుంది కదా, అది లంబడిపల్లె వైపు వెళ్ళే దారి. అటువైపే ఒక బొగ్గుగానే ఉండేది. ఇప్పుడు ఇటువైపు చూస్తున్నాం కదా, ఈ వైపు ఏంటంటే సింగరేణి క్వార్టర్స్ ఇక్కడే ఉండే అనమాట. ఆ ఏరియా మొత్తం అదే. అందులోనే ఒక హాస్పిటల్ ఉండేది, తర్వాత జిఎం ఆఫీసు, చాలా ఉండేటి అందులోనే. ప్రస్తుతం అయితే అది మూతపడి ఉంది. ఎల్లకపేట దాటిన తర్వాత మనకి సాయినగర్ వస్తుంది. అంటే సాయినగర్ అంటే అదొక ఏరియా పేరు, చెన్నూరులోనే ఒక భాగం అంతే, అది ప్రత్యేకంగా ఊరు కాదు. ఇదంతా సాయినగర్ కిందకి వస్తుంది. ఇది పెట్రోల్ బంక్, మా ఊర్లో వెలిసిన రెండవ పెట్రోల్ బంక్.
అక్కడ బ్లూ ఇది కనిపిస్తుంది కదా, బ్లూ షెడ్ లాగా, అదే సంతోష్ మాత ఫంక్షన్ హాల్. అది 2 షెడ్స్ అనమాట ఫంక్షన్ హాల్. ఇది సంతోష్ మాత ఫంక్షన్ హాల్. ఇది దాటిన తర్వాత మనకి కాటన్ మిల్ కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక 30 ఏళ్ళ కిందట, 20-30 ఏళ్ళ కిందట ఇది జ్యూస్ ఫ్యాక్టరీగా ఉండేదట. ప్రస్తుతం అయితే ఇది చెన్నూరు కాటన్ మిల్. ఈ ఏరియా అంతా పద్మశాలి నగర్ అంటారు, పద్మానగర్ అంటారు, పద్మశాలి నగర్. ఒక గుడి కూడా నిర్మాణంలో ఉంది కదా, చూసారుగా. ఇప్పుడు చెన్నూరు ప్రధాన పట్టణంలోకి వచ్చాము. మీరు అటువైపు చూస్తే పెట్రోల్ బంక్ ఉంది కదా, చెన్నూరులో ఏర్పడిన మొదటి పెట్రోల్ బంక్. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్ డివైడర్ కోసం ఈరోజే తవ్వకాలు జరుపుతున్నారు. చూస్తున్నారుగా, అటు ఇటు కంకర, ఇటు రోడ్డు కూడా తవ్వారు, మట్టి తవ్వారు రోడ్ వేయడానికి. ఇది ఈ కాంప్లెక్స్ ఉంది కదా, దీన్ని సిరాజ్ కాంప్లెక్స్ అంటారు. మా ఊర్లో అతిపెద్ద కాంప్లెక్స్ ఇప్పటివరకు అయితే ఇదే, 22 పోర్షన్లు అన్నట్టు. దీన్ని ఆనుకునే మనకి అయ్యప్ప టెంపుల్ ఉంటుంది పక్కకి. ఇప్పుడు మనం అక్కడి దాకానే వచ్చి ఆగుతున్నాం, ఎందుకంటే మా ఇల్లు అనేది ఈ అయ్యప్ప గుడి దగ్గరనే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ దిగుతున్నాను. ఇదే అయ్యప్ప టెంపుల్. రోడ్డు విస్తరణ పనుల భాగంగా దీని గోడలు కూడా కూలగొట్టారు. ఇది ఈ వ్లాగ్ అంతే. ఇంకా థ్యాంక్ యూ.